అందరి చేతులు చెప్పండి, దేవుడు మమ్మల్ని అందరిని ఆశీర్వదించునని చెప్పండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో దేవుడు మెంపునుడి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము. దయచేసి మనము కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త దయచేసి 18వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు మనము చూస్తే క్లియర్గా చదవండి. భూమి మీద మీరు వేటిని పద్దితురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ఏదన్నా కానీ మీరు భూమి మీద దేని నా నామమును బంధిస్తారో బంధిస్తాను, దేని వీడియోలు చేస్తే దాన్ని వీడియోలు చేస్తానని ప్రభు చెప్పాడు. ఎవరికి ఇచ్చండి మాట? మనకిచ్చాడు. ప్రభు చేస్తానులే, మనతో చేయిస్తాన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? మనతో చేయిస్తా అంటున్నాడు. మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మాటలు కొంతమంది విన్నారు. ఒక కుటుంబంలో 7 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ మాట పట్టుకున్నారు. లైఫ్లో ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు లేడు. కానీ ఈ మాట ఒకటి పట్టుకొని ఒక దయ్యం బడ్డ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 7 బ్రదర్స్ వెళ్ళి ఏం చేశారంటే, 7 బ్రదర్స్ యేసునామన దయ్యం వెళ్ళిపో, యేసు ప్రభు చెప్పిండు కదా అన్నారు. అప్పుడు ఆ దయ్యం ఏమన్నది, పౌలు శీలలు, పౌలు అపోస్తులు తెలుసు, యేసు ప్రభు తెలుసు, నువ్వెవడరా అని చెప్పి ఆ దయ్యం వాళ్ళ మీద పడి వాళ్ళ నొంగ తీసుకుంటే బట్టలు కూడా తీసుకొని అడిలోకి పారిపోయారు. వాట్ ఇస్ ద రీజన్? మరి దేవుడు ఏమడిగినా ఇస్తాన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేడు? కారణం ఏంటి? ఈరోజు కూడా మీ జీవితంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇండ్లల్లో ప్రభువా ఈ సమస్య పోవాలని ప్రార్థన చేస్తున్నారు. మీరు అడుగుతున్నారు, వాస్తవమే. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఎంత మీకు విశ్వాసం ఉంది? మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? ఒక సెల్ ఫోన్ నా దగ్గర ఉంది. ఇవాళ రేపు ఫోన్లు అన్నసరికి చాలామందికి అయిపోయింది. మన దగ్గర ఎంత కాస్ట్లీ ఫోన్ ఉన్నా అందులో ఛార్జింగ్ అవసరం. నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వెంత గొప్పడు అయినా, నీకు కావాల్సిందేంది? యేసు ప్రభు ఉన్న పరిశుద్ధాత్మ నీకు కావాలి. ప్రైజ్ ది గాడ్. యేసు ప్రభు ఉన్న భాషలు నీకు కావాలి. ప్రైజ్ ది గాడ్. యేసు ప్రభు ఉన్న దర్శనాలు నీకు కావాలి. ప్రైజ్ ది గాడ్. రేఖరబని కొల్లురబ నీకు దర్శనాలు ఇచ్చునుగాక. హల్లెలూయా. కనుక వారు ఆ విధంగా ప్రార్థించినప్పుడు వారి జీవితంలో అద్భుతం పొందుకోలేదు. కింది వచనాలు మనం చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పు. ఈ రోజు మీరు వినే వాక్యం, పోయిన వారం ప్రార్థన అన్న విషయం విన్నాం. ఈరోజు ప్రభు నీకు ఎలా ఇస్తాంటుండంటే, మీరు ప్రభు చేసిన ప్రార్థనలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి